18 ఏళ్ల తరువాత ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సన్మానం కోసం కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన విక్టరీ పెరేడ్ వేడుకల్లోని తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన ఒక తొక్కిసలాటలోని సుమారు 11 మంది చనిపోయారు. అలాగే 50 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. మరోవైపు గత సంవత్సరం నుంచి నేటి వరకు భారతదేశంలో 6 అతి పెద్ద తొక్కిసలాటలు జరిగాయి. ఈ ఘటనలోని వందలాది మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే 2025 ఫిబ్రవరి 15వ తేదీన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో జరిగిన తొక్కిసలాటలోని సుమారు 18 మంది మరణించారు. వీరిలో 11 మంది మహిళలు, 5 చిన్నారులు. ఇక మహాకుంభమేళ కోసం వస్తే ప్రయోగాలలో కూడాను రైలు ఎక్కడానికి ప్రయాణికులు వేచి ఉన్నారు. ఆ సందర్భంలోని 14, 15 ప్లాట్ఫామ్లను అనుసరించే ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్ పైన కొంతమంది ప్రయాణికులు దిగుతున్నప్పుడు జారి పడ్డారు. దీంతో ఒకరిపైన మరొకరు పడడంతో ఊపిరాడకపోవడంతో 18 మంది చనిపోగా చాలా మంది గాయపడ్డారు. అయితే 50కి పైగా గాయపడిన వారిలోని కొంతమంది పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంది ఏంటి అన్న పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియలేదు. అయితే వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.